లక్ష్మీనారాయణ గారి వాయిస్ తీసుకోండి. లక్ష్మీనారాయణ గారు, ముఖ్యంగా కమిటీ ముందుకెళ్తే న్యాయం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రభుత్వానికి కనిపించలేదు అని అనిపిస్తోంది. ఎందుకు అనంటే ముఖ్యంగా ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అన్నట్టు కాకుండా ముఖ్యంగా సెంట్రిక్గానే వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక అంశానికి సంబంధించి వచ్చినప్పుడు పెద్దగా వాయిస్ వినిపించట్లేదు. ఈ నీటి వాటలకు సంబంధించి అక్కడ కూటమి ఉంది కాబట్టి మీరు పెద్దగా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు మధ్యవర్తిత్వంగా వాళ్ళు అడగడమే కాదు, ఇక్కడ కమిటీ కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళు పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా బీజేపీ ప్రజాప్రతినిధులు ముందుకెళ్ళట్లేదు, అడగట్లేదు. దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు ఈ కృష్ణా జలాలు తెలంగాణ వాటా సాధించడం విషయంలో కానీ, దాని వాటా ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించడం విషయంలో కానీ మొదట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మొన్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే పోరాటం జరిగిందో, నీళ్ళు సరైనటువంటి వాటా, నీళ్లు రావాలా, నిధులు రావాలా అనేటువంటిది, ఉద్యోగాలు రావాలా అనేటువంటిది, నీళ్లను నిధులుగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్ప వాటా నీళ్లు రావడానికి అవసరమైనటువంటి రీతిలో వ్యవహరించలేదు ఈ రెండు ప్రభుత్వాలు కూడా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, నిన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ దీని విషయంలో శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాల్సినటువంటి అవసరం, ఈ వాటా సాధించడం కోసం అవసరమైన రోడ్ మ్యాప్ ఏంది అనేటువంటిది, దానికి కలిసికట్టుగా రాష్ట్రం ఏం చేయాలనేటువంటిది అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ముందుండి ఒక్కటిగా నడవాల్సినటువంటి అవసరం. దానికి ముందు జరిగినటువంటి లోపాలను సమీక్షించాల్సినటువంటి అవసరం. కానీ ప్రధాన ప్రతిపక్షం సాకును చూపి పారిపోయింది. ఇంకా రెండో అభిప్రాయం లేదు, ఇంట్లో పారిపోయింది. తెలంగాణ ప్రజల కృష్ణా నీటి వనరుల సాధన విషయంలో ద్రోహం చేసింది కాబట్టి సమర్థించుకోలేక పారిపోయింది. గతంలో ముందుగా నేను బీజేపీకి సంబంధించిన క్వశ్చన్ అడిగాను. దీని తర్వాత డెఫినెట్ గా మీరు వాళ్ళని విమర్శించవచ్చు, ఎవరిది తప్పు మీకు ఇందులో ఎవరిది అనేది నేను అడుగుతాను, దాని గురించి మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ బీజేపీకి సంబంధించిన లైన్ మీరు మిస్ చేసి చెప్తున్నట్టు నాకు అనిపించింది. మీరు మమ్మల్ని ఆరోపించినప్పుడు మా నిబద్ధతను చెప్పుకునే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా ప్రస్తావించాల్సిన కర్తవ్యం. అయితే కృష్ణా జలాలకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రోజుకు 6 టీఎంసీలు అదనంగా లిఫ్ట్ చేసి పెన్నా బేసిన్లోకి, కృష్ణా బేసిన్లోకి, రాయలసీమ కృష్ణా పరివాహక ప్రాంతానికి నీళ్లు అందించడం కోసం కాదు, పెన్నా పరివాహక ప్రాంతానికి నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టును టెండర్ల ప్రాసెస్ ఉంటే 2020 ఆగస్టు 5న టెండర్ల ప్రాసెస్ 5న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేస్తే టెండర్లు పూర్తయ్యే వరకు నాకు వీలు కాదని సాకు చెప్పి తప్పించుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మనం చూసినాం. మరి ద్రోహం చేసింది, నిలువునా ద్రోహం చేసింది ఆ రోజు బీఆర్ఎస్. మరి ఇవాళ చర్చకు రాకపోవడానికి కానీ, ఆ రీడిజైన్ పేరు మీద కాస్ట్ ఎస్కులేషన్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి 100 రూపాయలది 200 రూపాయలకు కొన్నటువంటి వివరాలు కానీ అసెంబ్లీలో చర్చకు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అంక సృష్టించుకొని బయటకు పోయారు. వాళ్ళు ఒకవేళ ఆ రోజు బీజేపీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి తప్పించుకున్నాడు కేసీఆర్ గారు. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితోని కేంద్ర జలశక్తి మంత్రికి దృష్టికి తీసుకుపోయి మీటింగ్ కండక్ట్ చేసి టెండర్లను ఆపడానికి కోసం చిత్తశుద్ధితోని ప్రయత్నం చేసింది. ఇవాళ ఏదైతే బనకచర్ల, మరి పోలవరం బనకచర్ల, ఇవాళ నల్లమల్ల సాగర్ ఏదైతే అంటున్నారో దానికి సంబంధించినటువంటి డిపిఆర్ లేదు అనేటువంటిది రిజెక్ట్ చేసినటువంటిది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఏదైతే
వాటాల విషయంలో ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో కోర్టులో వాద్యం నడిస్తే కోర్టు కాదు ట్రిబ్యునల్ ద్వారా ఇది వాటాల విషయం తేల్చొచ్చు అని ట్రిబ్యునల్ ఇప్పుడు టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఈ అంశాన్ని ఎట్లా అపోజ్ చేశారు? ఇప్పుడు తూతూ మైమై కాదండి, న్యాయ సూత్రాలు మార్గదర్శక సూత్రాలు ఆధారంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా దీన్ని తిరస్కరించింది, నిర్ద్వందంగా తిరస్కరించింది. తిరస్కరిస్తే పేరు మార్చుకొని అంటే బనకచర్ల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి 200 టీఎంసీలు పెన్నా బేసిన్లకు తరలించేటువంటి దానికి సంబంధించి హక్కు లేదు అనేటువంటి విషయంతో అడుగుతోంది స్ట్రైట్ క్వశ్చనే. ఇప్పుడు పోలవరం నల్లమల్లకు సంబంధించి డిపిఆర్ గిట్ల ఏం లేకుండా డైరెక్ట్ టెండర్లను పిలవడము అనేది దాన్ని సవాల్ చేస్తూనే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి అధికారంలో ఉన్నది కాబట్టి కేంద్రానికి ఈ ప్రాంతం నేతలు పార్లమెంటు సభ్యులు దృష్టికి తీసుకెళ్తేనే కదా న్యాయపరంగా ఇది అన్యాయము, జలాల వాటా విషయంలో అన్యాయమాన్ని తిరస్కరించింది, దృష్టికి తీసుకెళ్తేనే కదా. బీజేపీ నేతలది నేను ఒక విషయం అంటే పేగులు మెడకేసుకుంటా అని మాట్లాడమంటారా లేకపోతే అట్లా వద్దులేండి. అంటే మేము మాకు కేంద్రంలో అధికారంలో ఉండి ఆ అధికారాన్ని సద్వినియోగం చేసి న్యాయపరంగా రావాల్సిన వాటా కోసం అవసరమైన మార్గాన్ని సుగమం చేసేటువంటి ప్రయత్నం చేయాలనా లేకపోతే తెలంగాణ ఆంధ్ర ఇదే అంశానికి సంబంధించి బీజేపీ విమర్శలు ఫేస్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం తరఫు నుంచి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కూడా మాట్లాడుతోంది ఏంటంటే మీరు ఏపీకి సంబంధించి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అనేది వాళ్ళ విమర్శ. దానికి కదా మీరు సమాధానం చెప్పుకోవాలి. లక్ష్మీనారాయణ సార్, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ చేసిన ఒక విమర్శ చేస్తున్నారు. అక్కడ మీరు కూటమిలో ఉండడం వల్ల అక్కడ టెండర్స్ కానీ వీటిని అన్నిటిని బట్టి మీరు ఏం పెద్దగా స్పందించట్లేదు, చూసి చూడనట్టు ఉంటున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చనే. సో మీరు పేరు మెడకేసుకుంటారా లేకపోతే అంత గట్టిగా మిమ్మల్ని తిట్టమని అడగట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రయోజనాల పట్ల బీజేపీ నేతలు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు అది వాళ్ళు అడిగే క్వశ్చన్. మేము ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నాం అనేది అవసరం. గట్టిగా వ్యవహరిస్తా ఉన్నాం. దాని కారణంగానే పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు నిరాకరించినాం. ఇప్పుడు మభ్య పెట్టడం కాదండి, వ్యవహరిస్తున్నాం. వీఆర్ యాక్టింగ్, మేము క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు 8 మంది పార్లమెంటు సభ్యులను మాకు ఇచ్చిండ్రు. మేమేదైతే ఉన్నామో న్యాయ సూత్రాలకు మార్గదర్శక సూత్రాలకు పరివాహక ప్రాంతానికి సంబంధించిన హక్కులను కాపాడడానికి అవసరం విఘాతం కలిగించేటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించినాం. మాకు అది చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం విషయంలో వ్యవహరించినటువంటి స్పష్టత. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటారు? ట్రిబ్యునల్ తీర్పును ఏపీ ఉల్లంఘించింది, అటు అనుమతులు ఇవ్వలేదు కేంద్రం నుంచి, అయినా టెండర్లు వస్తున్నాయంటున్నారు. అంటే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్? ఇది మీ ఒపీనియన్ అడుగుతుంది ఇక్కడ. అప్పుడు రాష్ట్రం మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఏదైతే పోలవరం బనకచర్ల పోలవరం నల్లమల సాగర్ పేరు మీద అది మార్చి ఈ పేరు పెట్టి మళ్ళొకసారి ఈ ప్రాసెస్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో మళ్ళీ కేంద్రం దృష్టికి ఈ విషయంలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూర్చోవాల్సినటువంటి అవసరం ఉంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ద్వారా ఇది నల్లమల సాగరు పోలవరం సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రూపం మార్చుకొని వస్తున్నటువంటి అదే ప్రాజెక్ట్ ఇది అనేటువంటిది కేంద్రం దగ్గర వినిపించాలా. ఇప్పుడు దీంట్లో కోర్టులో ఈ విషయాన్ని ఆల్రెడీ
కోర్టులో విషయం ఉన్నది కాబట్టి చిన్న submission. అవి కోర్టు తీసుకుంటా, మీ voice తీసుకుంటా. సివిల్ దావా Concluding ఏమంటున్నది కాబట్టి, లేకపోతే మీడియేషన్ ద్వారా దీన్ని పరిష్కరించుకోమంటున్నది కాబట్టి, లేకపోతే హై లెవెల్ కమిటీ ద్వారా దీన్ని సాధించుకోమంటున్నది కాబట్టి, హై లెవెల్ కమిటీ ఫస్ట్ ఆప్షన్. హై లెవెల్ కమిటీ